ప్రపంచంలో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారులు ఒకటైన రష్యా ఒకప్పుడు ప్రపంచానికి ఇంధనం అమ్మిన దేశం. అయితే ముఖ్యంగా మొన్నటి వరకు కూడా రష్యా మన భారత్కి చక్కగా చమురుని ఇచ్చేది. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు బళ్ళు ఓళ్ళు బళ్ళవుతాయి అని మనం సామెత వింటాం కదా. ఇప్పుడు రష్యానే మన భారత్ దగ్గర నుంచి చమురు తీసుకుంటుంది, చమురు కొనుగోలు చేస్తుంది. పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే అదేంటి, ఇదేం పరిస్థితి అనుకుంటున్నారు కదా. అయితే నిజానికి రష్యా అలాగే భారత్ మధ్య చమురు డీలింగ్స్ ని అమెరికా ప్రెసిడెంట్ అన్న ట్రంప్ ఓరలేకపోయేవాడు. రకరకాల ఆంక్షలు పెడుతూ ఉండటము, విపరీతంగా అసలు లేనిపోని టారిఫ్లు విధించటము, నోటికొచ్చినట్టు మాట్లాడటము, ఫారెన్ ప్రాజెక్ట్స్ ని రిజెక్ట్ చేయటము, ఇవన్నీ ట్రంప్ వ్యవహారాలే. అయితే ఇప్పుడు రష్యాకి భారత్ దగ్గర నుంచి చమురు కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు స్నేహితుడిగా ఆదుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పుడు తిరిగి మళ్ళీ మన భారతదేశాన్ని నుంచే సహాయం పొందుతున్నాడు. అదేమైంది అంటే ఉక్రెయిన్ డ్రోన్ దాడులలో రష్యాకు సంబంధించిన రిఫైనరీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పెట్రోల్ ఉత్పత్తి తగ్గిన ప్రాంతాలు ఏర్పడ్డాయి. కొన్ని అవసరాలను తీర్చేందుకు రష్యా విదేశాల నుంచి ఇంధనం కొనాల్సి వస్తోంది. అయితే రష్యా నుంచి భారీ మొత్తంలో క్రూడ్ ఆయిల్ను భారత్ దిగుమతి చేసుకుంది. భారత్లోని ఆధునిక రిఫైనరీల్లో దాన్ని పెట్రోల్, డీజిల్ అలాగే ఇతర ఇంధనాలుగా మార్చి అంతర్జాతీయ ట్రేడర్ల ద్వారా ఆ ఉత్పత్తుల్లో కొంత భాగం రష్యాకు కూడా చేరుస్తుంది. అయితే అమెరికా చాలా కాలంగా రష్యా చమురు ఆదాయాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తోంది. ప్రపంచ దేశాలకు రష్యా చమురు వెళ్ళకూడదని చాలా తీవ్రమైన ఆంక్షలు పెట్టింది. ఎవరైతే రష్యా చమురు తీసుకుంటున్నారో వాళ్ళపైన అదనపు టారిఫ్లు వేయడము మనందరం చూసాం. దాని గురించి చాలా పెద్ద రచ్చ అయింది. అయితే ఇక భారత్ మాత్రం తక్కువ ధరలో క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసి ఇంధన భద్రతను బలపరిచింది. ఈ పరిస్థితి ప్రపంచ ఇంధన వాణిజ్యాన్ని మరింత క్లిష్టంగా మార్చింది. అయితే ఒకవేళ నిజం చెప్పాలి అంటే ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ పుండు మీద కారం జల్లినట్టుగా మారిపోయింది ట్రంప్కి. ఎందుకనంటే అటు రష్యాకి కానీ ఇటు భారత్కి కానీ ఎవరు హెల్ప్ చేయకూడదు, అమెరికానే దిక్కు అనేటట్టుగా భారత్ వాళ్ళకి మొఖరిల్లాలి అన్న ఆలోచన ధోరణి అయితే ట్రంప్కి ఉంది. అందుకనే వెనెన్జులాకి సంబంధించిన ఆయిల్ అంతా కూడా అమెరికా తీసుకుని అది ఎక్కువ రేట్కి భారత్కి అమ్ముదామని చూసింది, అమ్మింది కూడా. ఎందుకనంటే వీసాకు సంబంధించి H1B వీసాలు ఇలాంటి రకరకాల ఆంక్షలు వేరే విధంగా మన భారత్కి ఎదురు దెబ్బలు తగులుతుంటే మన భారత్ నేషన్ ఒక పరిస్థితులు మెరుగుపడటం కోసం కొన్ని సందర్భాల్లో తలదించింది తప్పలేక. కానీ ఆ తర్వాత మళ్ళీ అత్యంత వేగంగానే ముందుకు వెళ్ళింది. ఎలాగంటే చాలా స్మార్ట్ డీల్స్ చేస్తూ రష్యాకి సంబంధించి కేవలం ఆయిల్ చమురే కాకుండా రకరకాల డిఫెన్స్ మరియు ఇంకా వేరే ఇతరితర వాణిజ్య వ్యాపార డీల్స్ని ఏర్పాటు చేసుకుని దానికి తగ్గట్టుగా రష్యాని చిరకాల మిత్రుడుగానే ఉంచింది. అయితే దిగుమతిని తగ్గించింది కానీ పూర్తిగా ఆపివేయలేదు. ఇదంతా కూడా అమెరికాకి ఒక రకంగా చాలా పెద్ద విషయమే. అయితే ఇక్కడ మనం గనక చూసినట్టయితే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసిన భారత్ అదే క్రూడ్ను రిఫైన్ చేసి ప్రపంచ మార్కెట్కు అమ్ముతోంది. ఇప్పుడు ఆ ఉత్పత్తుల్లో కొంత భాగం తిరిగి రష్యాకే చేరడం ప్రపంచ ఇంధన వాణిజ్యంలో ఒక ఊహించని మలుపు. భవిష్యత్తులో అమెరికా విధానాలు, రష్యా పరిస్థితి, ప్రపంచ చమురు ధరలు ఎలా మారుతాయి, ఎలాగా ఊహించని విధంగా మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సింది. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.